శివాజీ పాత్ర ఈ సినిమాకి హైలైట్. అతని కెరీర్ ఒకసారి గుర్తు చేసుకుంటే, మొదట్లో ఏదో లవ్ స్టోరీలు అవన్నీ చేశాడు శివాజీ. ఆ 'ఇంద్ర' లాంటి సినిమాల్లో విలన్ టైప్ క్యారెక్టర్లు చేశాడు. ఆ తర్వాత రాజకీయం అంటూ అటు ఇటు జంపులు చేశాడు. 'గరుడ పురాణం' శివాజీ అని పేరు తెచ్చుకున్నాడు. చివరికి టీవీ షోల్లో ప్రత్యక్షమయ్యాడు. ఏదైనా కానీ అతనికి ఒక మంచి కెరీర్ బ్రేక్ రాలేదు. అప్పట్లో అతను చేసిన సినిమాల్లో 'మంత్రాలు' చేసిన క్యారెక్టర్ ఇప్పటికీ మంచి క్యారెక్టర్ అని మేము నమ్ముతాం. కానీ ఈ సినిమా అతనికి రియల్గా బ్రేక్ ఇచ్చిందని చెప్పచ్చు. ఇకపైన ఇలాంటి విలన్ టైప్ క్యారెక్టర్స్ అలాంటి అవకాశాలు చాలా వస్తాయి. ఎందుకంటే ఎంతో న్యాచురల్గా నటించాడు. అందులో కరెక్ట్గా ఫిట్ అయ్యాడు ఆ క్యారెక్టర్లో. ఇందులో అతనికి బాబాయ్ క్యారెక్టర్ ఇచ్చారు. నిజానికి హీరోయిన్ తండ్రిగా కూడా చేసేంత వయసు శివాజీకి ఉంది. ఎందుకంటే నాకు ఎదిగిన కొడుకున్నాడని ఆయన ఒకసారి ఎప్పుడో ఇంటర్వ్యూలో చెప్పాడు కూడా. కానీ స్క్రీన్ మీద శివాజీ కాస్త చిన్నగా కనిపిస్తాడు. ఆ ఇమేజ్ ఉంది కాబట్టి కొంచెం ఆ బాబాయ్ టైప్ క్యారెక్టర్ ఇచ్చారనమాట. నిజంగా ఆ పాత్రకి న్యాయం చేశాడు. శివాజీ ఇంత బాగా చేశాడే అని అనిపిస్తుంది అందరికి. మరి ఇంకేముంది, రేపో మాపో ఆ బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్లో వచ్చే సినిమాలో శివాజీ మెయిన్ విలన్ అయినా కూడా మనం ఆశ్చర్యపోకర్లేదు. ఏదైనా సినిమా ఫీల్డ్ని నమ్ముకుని ఎక్కువ కాలం ఉంటే ఎప్పుడో ఒకప్పుడు బ్రేక్ వస్తుంది అనడానికి ఇదొక మంచి ఎగ్జాంపుల్ అనిపించింది మాకు.